నమస్తే, వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. నేను సాయి. ఇవాళ పేపర్ అనాలిసిస్ భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఎలా ఉన్నాయి, అలాగే ప్రధాన వార్తా విశేషాలు ఏంటో మనం చూద్దాం. ముందుగా ఈనాడుకి వెళ్దాం. ఈనాడుకి సంబంధించినటువంటి వార్తా విశేషాలు చూస్తే కనుక, కుట్రదారులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి, నిందితుడితో వారు కుమ్మక్కయ్యారు, కావాలనే సరైన శిక్షలు నమోదు చేయలేదు, ఉన్నత న్యాయస్థానం స్పష్టీకరణ, ముందుకు వెళ్లేందుకు సిఐడి ఏసీబీలకు స్వేచ్ఛ, అవమానీయ రీతిలో తనిఖీలు ఆపలేరా అని తిరుమల తిరుపతి దేవస్థానంను ప్రశ్నించినటువంటి హైకోర్టు. ఈ పరకామణి కేసుకు సంబంధించి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఎందుకు సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు, కుమ్మక్కైన పోలీస్ అధికారులను కూడా వాళ్ళని సస్పెండ్ చేయాలి, వారిపైన కూడా కేసులు నమోదు చేయాలి, కేసులు నమోదు చేసి వారిని కటకటాల వెనుక నెట్టాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. అలాగే దీనికి సంబంధించి కూడా సిబిఐ కానీ అలాగే ఏసీబీలకు కూడా పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. మీరు ఎలా చేస్తారో తెలియదు, కానీ ఏం చేసినప్పటికీ కూడా పరకామణికి సంబంధించినటువంటి కేసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా లోపల వేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ ఘటనటువంటి సంబంధించినటువంటి కేసును బలహీనపరచడంలో కుట్రదారులైనటువంటి పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని ఇందుకు ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. సిఐడి నివేదికను పరిశీలిస్తే ఈ కేసులో నిందితుడు సివి రవికుమార్ తదితరులతో కొంతమంది పోలీసు అధికారులు కుమ్మక్కైనట్టుగా స్పష్టమవుతుందని పేర్కొంది. చోరీపై ఉద్దేశపూర్వకంగానే సరైన సెక్షన్లు నమోదు చేయలేదని తెలిపింది. అయితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ చోరీపై నమోదైనటువంటి కేసును అప్పట్లో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారంపై మినహా ఇతర విషయాల్లో సిఐడి ఏసీబీ చట్ట ప్రకారం ముందుకెళ్లొచ్చని చెప్పేసి పేర్కొంది. నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు ఆర్జించిన వ్యవహారం, ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్తులు రాసిచ్చినటువంటి విషయంలో సైతం చట్ట ప్రకారమైనటువంటి ముందుకెళ్లే స్వేచ్ఛ సిఐడి ఏసీబీలకు ఉంటుందని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చెప్పాను కదా, దీనికి సంబంధించి కూడా ఎవరైతే ప్రధాన కీలక సూత్రధారులు ఉన్నారో, అలాగే సెక్షన్లు సరైనటువంటి సెక్షన్లు నమోదు చేయకుండా కూడా పోలీసులు కుమ్మక్క ఇందులో భాగం పంచుకున్నారో వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. వారికి తగ్గట్టుగా ఏదైతే చట్టానికి అధికంగా పనిచేయకుండా మామూలుగా వాళ్ళకు ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్, ఇది ప్రధానమైనటువంటి విషయం. అండ్ ఇది ఒక విషయం చెప్పాలి, నేను అసలు ఎక్కడ ఏమవుతుందో, ఏ సమయంలో ఏమైపోతుందో అని భయం గుప్పట్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఏంటో కాదు, అదుపులోకి రాని బ్లోఅవుట్, 2 రోజులు అగ్నికెలల తీవ్రత తగ్గుదల, ఇక శ్రమిస్తున్న ఓఎన్జీసీ బృందాలు, అరికట్టేందుకు మరికొన్ని బృందాలు. ఇరుసుమండ మోరీ 5 ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్లో బావిలో నుండి 2వ రోజు ఎగిసిపడుతున్నటువంటి మంటలు అదుపు చేసే యత్నాలు. రైట్, మంటలు ఆర్పేందుకు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయం తీసుకోండి, బ్లోఅవుట్ నియంత్రణకు అమెరికా నిపుణులు అని చెప్పేసి రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా అక్కడ ఆ బ్లోఅవుట్ కారణంగా కూడా దాదాపుగా ఏం తక్కువ లేదన్న కూడా 5-6 గ్రామాలు కూడా మొత్తం మీద అక్కడ వెళ్ళడం జరిగింది. ఏంటి, వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా వారికి సరైనటువంటి ఒక అధికారులు అప్పటికప్పుడు ఆ టైంకి కూడా ఊర్లో కూడా అన్ని దాదాపు 5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఒకవేళ బ్లాస్టింగ్ అనే కనుక అయితే ఎలాంటి ప్రమాదం వస్తే కనుక ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగానే అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలించడం జరిగింది. సో మొత్తం మీద కూడా మొన్న 20 అడుగుల మేర ఉన్నటువంటి ఒక అగ్నికీలలు కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. చూడాలి మరి ఈరోజు ఎంతవరకు కూడా దీనిపైన రావడం జరుగుతుందంటే. రైట్, అమరావతి ఓఆర్ఆర్కు ఎన్టీఆర్ జిల్లాలో 1416 హెక్టార్లు భూసేకరణ అని చెప్పేసి మరో వార్త చూద్దాం. అలాగే 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం, 11,753 మందికి ఉపాధి అవకాశాలు, 14వ SIPB సమావేశంలో నిర్ణయం, 2025లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి అధికారులకు సీఎం సూచన. రైట్, అనుమతులు లేని పనులతో 2,745 కోట్లు వృధా, సీమ పేరు చెప్పి ఇదేం నిర్వాహం జగన్, పెద్దిరెడ్డి కంపెనీలకే పనులు ఇచ్చి దోపిడీ, సీమ ఎత్తిపోతల ఆగిపోయింది మీ హయాంలోనే కదా, మంత్రి రామానాయుడు నిలదీత, సీమ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ పర్వం మీద కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీలో అటు తెలంగాణలో చూసుకున్నట్టయితే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు, అలాగే తెలంగాణ భవన్ సాక్షిగా కూడా హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చాడు. సో ఇదే దానికి సంబంధించి కాకుండా నీళ్ళ పంచాయతీ పైన కూడా ఇటు మంత్రి రామానాయుడు కూడా
పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమకు సంబంధించి కూడా తాము కట్టుబడి ఉన్నాము, అక్కడ సస్యశ్యామలం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా వాటిని ఎండగట్టే విధంగా కూడా ప్రయత్నం చేసింది. ప్రజలకు సంబంధించి రైతులకు ఎట్లాంటి మేలు జరగలేదని చెప్పేసి నిమ్మల రామానాయుడు అంటున్నటువంటి మాటలు. రైట్, గోదావరి పిలుస్తోంది, పండగకు వచ్చేయండి. కాల్వ గట్లపై విహారం, కేరళ తరహా పడవ పోటీలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు, 11 నుండి 3 రోజుల పాటు ఆత్రేయపురంలో ఉత్సవాలు. తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలివస్తారని అంచనా. సో ఈ సంక్రాంతి కూడా నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సో కోనసీమ కానీ, పశ్చిమ గోదావరి కానీ, ఇటు భీమవరం కానీ, లేకుంటే విజయవాడ తదితర ఏరియాలో కూడా పచ్చని పల్లెల్లో ఈ సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేద్దామని చెప్పేసి ఈసారి ప్లాన్ చేస్తున్నారు. సో కూటమి సర్కార్ దీనికి సంబంధించి ఆత్రేయపురంలో ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు పెడతా ఉన్నారు. సో ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తాంశాలు. రైట్, మరో పేపర్ చూసుకున్నట్టయితే సాక్షికి సంబంధించినటువంటి అంశంలో చూసుకున్నట్టయితే చంద్రబాబు సీమ జలద్రోహి, ఆయన అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపేశారు. ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే కుట్రలు. సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవనేది దొంగ సాకులే. ఈ ప్రాంతం అంటే చంద్రబాబుకు మొదటి నుండి కక్షే. పోతిరెడ్డిపాడు విస్తరణ నుండి సీమ లిఫ్ట్ వరకు అన్ని చోట్ల కుట్రలే. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలి, చంద్రబాబు స్పందించకపోతే ఉద్యమిస్తాం. ఇక జూబాడు బంగ్లా మండలంలో నిలిచిపోయిన లిఫ్ట్ పనులు పరిశీలించిన రాయలసీమ జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలు. రైట్, దీనికి సంబంధించి కూడా లిఫ్ట్ ఎత్తిపోతల ప్రాంతాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలిస్తూ ఉన్నారు. రైట్, సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదు, మీడియా సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వ్యాఖ్యలు. గత ప్రభుత్వం 800 అడుగుల నుండి కూడా నీటిని తరలించాలని రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టి ఆ పనుల కోసం 990 కోట్లు కూడా ఖర్చు చేసింది. అయినప్పటికీ కూడా పర్యావరణ అనుమతి లేకుండానే సీమ ఎత్తిపోతలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. ఎన్జిటి 2020 మే 20న పనులు నిలిపివేయమని చెప్పేసి ఆదేశించింది. పురిటిగడ్డకు వెన్నుపోటు, రాయలసీమ నెల్లూరు అభివృద్ధికి ప్రయోజనాలపై చీమంతైన చిత్తశుద్ధి లేని చంద్రబాబు అని చెప్పేసి ఒక ఆర్టికల్ వేసింది. సీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ కూడా మంత్రి నిమ్మలతో చెప్పిన బాబు, శ్రీశైలం మఠం 881 అడుగులు కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా రోజు గరిష్టంగా 44,000 క్యూసెక్లను తరలించే అవకాశం. 800 నుండి 841 అడుగుల లోపే సుమారు 7 టీఎంసీల నీటిని కూడా తోడిస్తున్న తెలంగాణ. ఇక 881 అడుగులకు ఎప్పుడు చేరాలి, ఎప్పుడు పోతిరెడ్డిపాడుకు నీరు రావాలి. అందుకే మనకు హక్కుగా దక్కినటువంటి వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే సీమ ఎత్తిపోతల. ఆ దిశగానే వైఎస్ జగన్ వడవడిగా అడుగులు వేశారని చెప్పేసి ఒక వార్త వేశారు. రైట్, ప్రతి భారతీయుని తరపున కూడా ప్రపంచ కప్ విజేతలను సన్మానించిన శ్రీమతి నీతా అంబానీ. రైట్, ఉమెన్స్కి సంబంధించినటువంటి వరల్డ్ కప్లో ఎవరైతే గెలుచుకున్నారో ట్రోఫీ వారందరికీ కూడా నీతూ అంబానీ ఈ సందర్భంగా వారికి సన్మానం చేసి వారికి గట్టిగా కూడా ప్రోత్సాహకాలు అందించారని చెప్పేసి చెప్తున్నారు. ముంబైలో నిర్వహించిన యునైటెడ్ ఇండియన్ ప్రాడిఫ్ కార్యక్రమంలో భాగంగా 2వ ఎడిషన్లో శ్రీమతి నీతా అంబానీతో పాటు 3వ ప్రపంచ ఛాంపియన్ క్రికెట్ టీంల కెప్టెన్లు భారత మహిళల అందుల టీం కెప్టెన్ దీపికా టీసీ, అలాగే రోహిత్ శర్మ మరియు హర్మన్ ప్రీత్ కౌర్లు ఉన్నటువంటి ఈ విశిష్ట చిత్రంలో త్యాగం, కృషి మరియు పూర్వతం ప్రతిబింబిస్తున్నాయి. రైట్, సూపర్. రైట్, ఇది సాక్షికి సంబంధించినటువంటి వార్త. రైట్, ట్రంప్ మళ్ళీ గ్రీన్లాండ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి లక్ష్యం గ్రీన్లాండేనా? ఆయన దూకుడు చూస్తే అవునని అనిపిస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు వెన్జులాకు గట్టిగానే ట్రంప్ తన దూకుడు వ్యవహరించాలని చెప్పుకోవచ్చు. అతని భార్యతో సహా వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి న్యూయార్క్లో పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కొలంబియా అని చెప్పేసి అన్నారు. తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ గ్రీన్లాండ్ అని చూడాలి మరి ట్రంప్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో. తీవ్ర బాధ్యతారాహిత్యం. ఢిల్లీలోని కాలుష్య భారం నుండి తప్పించడంలో సిఏక్యూఎం విభాగంలో ఘోరంగా విఫలమవుతోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఢిల్లీలో నిజంగా చెప్పాలంటే వాయు కాలుష్యం దారుణమైనటువంటి స్టేజ్లో ఉంది. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అక్కడ ప్రజలు ఎట్లా ఉంటున్నారో, అక్కడ ఏరియాలో ఎలా బతుకుతున్నారో అసలు అర్థం కాని పరిస్థితి. నిజంగా అసలు వాయు నాణ్యత అనేది చాలా తగ్గిపోయిందని చెప్పేసి ఈ వాయుకు సంబంధించినటువంటి నిపుణులు చెప్తా ఉన్నారు. వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే సుప్రీంకోర్టు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇటు కేంద్రం కానీ ముగ్గురప్పు ఎంత చెప్పినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి మార్పులు లేవు. అయినప్పటికీ కూడా చూస్తున్నారు దానికి సంబంధించి గాలి నాణ్యత పెంచడానికి కానివ్వండి, ఆక్సిజన్స్లో కానివ్వండి, లేకపోతే సరైన టైంలో ఇంటికి వెళ్ళేసి అక్కడ ఉండడం కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటి చాలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినప్పుడు కూడా గాలి నాణ్యత అనేది తగ్గడం లేదు. దీనికి సంబంధించి కూడా మొత్తం మీద అక్కడ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సో మరో అంశం చూసుకున్నట్టయితే హెడ్ ఆఫీస్కు వచ్చి కలవండి. కరూరు తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ ప్రముఖ నటుడు విజయ్కు తాజాగా సిబిఐ సవాళ్లు జారీ చేసింది. చూడాలి
ఇది ఒక విధంగా చెప్పాలంటే 41 మంది మృతి చెందినటువంటి ఘటనకు సిబిఐ తీసుకున్నటువంటి ఛార్జ్లో భాగంగా టీవీకే చీఫ్ ప్రముఖ నటుడు విజయ్కి ఈరోజు రావాలని చెప్పేసి సమన్లు జారీ చేసింది. అయితే ఇది రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క అంశాన్ని వాడుకునే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఒకవేళ ప్లస్ అయితే కనుక విజయ్కి ప్లస్ అవ్వచ్చు. బట్ ఇది అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాజకీయంలో ఒక కీలకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇది సాక్షికి సంబంధించినటువంటి న్యూస్. అండ్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే అదుపులోకి బ్లోఅవుట్, 3 వైపుల నుండి కూడా నీళ్లు వెదజల్లడంతో తగ్గుముఖం పడుతున్నటువంటి మంటలు, తీవ్రంగా శ్రమిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది అధికారులు. ఢిల్లీ, ముంబై, డెహ్రాడూన్ నుండి నిపుణులు రాక 4 రోజులు మంటలు నివారించే అవకాశం. వెల్ క్యాంపింగ్కు 1 వారం రోజులు పట్టొచ్చు. కలెక్టర్. విద్యుత్ పునరుద్ధరణ ఇళ్లకు బాధితులు. బ్లోఅవుట్ బావి వద్ద మంటలు అదుపు చేసేందుకు వాటర్ అంబ్రెల్లా ద్వారా నీటిని వెదజల్లుతున్నటువంటి ప్రత్యేక బృందాలు. ఆవకాయ పిలుస్తోంది రారండోయ్. బెజవాడలో రేపటి నుండి 3 రోజుల పాటు ఉత్సవాలు. తెలుగు సినిమా, సాంస్కృతిక సాహిత్యంపై విస్తృత చర్చలు. ప్రారంభోత్సవానికి సీఎం, డిప్యూటీ సీఎం ఏర్పాట్లను పరిశీలించిన ఏపీటీడీసీ ఎండీ అమరాపాలి. రైట్, ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఆహార సంస్కృతిలో భాగంగా ఆవకాయకు పెద్దపీట. ఈ పండుగను, ఈ పచ్చడిని కలిపి ఈ సంక్రాంతి వేడుకను ఆవకాయ పేరు పెట్టేశారు. సో గురువారం నుండి బెజవాడలో ప్రత్యేక సాంస్కృతిక, సాహిత్య, సినీ సంబరాలు నిర్వహిస్తున్నారు. వైభోగమే. భోగాపూర్ ఎయిర్పోర్ట్. భోగాపురం సంబంధించి సముద్ర బొడ్డున పచ్చని అందాల చింతన, ఆధునిక హంగులు భోగాపురం సొంతం. అలల మీదుగా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్, ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణం అనుభూతి, అంతర్గత నిర్మాణాల డిజైన్లో తెలుగుదనం. అమరావతికి పర్యాటక శోభ. కృష్ణా తీరంలో మెరీన్ వాటర్ ఫ్రంట్ అభివృద్ధి, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు. ఖతర్ మోడల్ తరహాలో స్పోర్ట్స్ సిటీకి అధ్యయనం. రైట్, ఇక మెయిన్ వార్తల్లో చూసుకుంటే గనక అన్ని తప్పులా. రీసర్వే పాస్ పుస్తకాల్లో లోపాలపై సీఎం సీరియస్. అసలు తప్పులు ఎందుకు వస్తున్నాయి? అన్నీ పక్కగా చేస్తే సమస్యలు ఎందుకు వస్తాయి? రీసర్వేలో అభ్యంతరాలను పరిశీలించండి. రైతుల సమక్షంలో సర్వే జరగాలి. క్షేత్రస్థాయికి వెళ్ళి పక్కగా పర్యవేక్షించండి. కీలక అంశాలపై రైతులకు స్పష్టత ఇవ్వండి. గ్రామ సభల్లో సంబంధించి రైతుల డేటా నిర్ధారించాకే పాస్ పుస్తకాల పంపిణీ. రైతుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం. ఇక వారికి జవాబుదారీగా ఉండాల్సిందే. రెవెన్యూ అధికారులకు ఆదేశాలు. ఆంధ్రజ్యోతి కథనాల్లో అంశాలపై సమీక్ష. 9న మండపేటకు సీఎం చంద్రబాబు. రైట్, సంబంధించి కూడా భూ రికార్డులో ఎట్లాంటి తప్పులు లేకుండా రీసర్వే ఖచ్చితంగా చేయాలి. అంటే రైతులకు న్యాయం చేసే విధంగా కూడా పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు దీనిపైన గట్టిగా వార్నింగ్స్ ఇచ్చాడు. ఆయన గట్టిగా అధికారులకు దిశానిర్దేశం చేశాడు. భూ రికార్డులో తప్పులు జగన్ పాపమే అని చెప్పేసి ఇప్పటికే అవి వెంటాడుతున్నాయి. నయానో భయానో సిబ్బందిని అనుకూలంగా మార్చుకొని ఇష్టానుసారంగా రీసర్వే, దానివల్ల రైతులకు అన్యాయం. అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం. 6,688 గ్రామాల్లో సభలు పెడితే 7.50 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. కొలతల్లో తేడాలుంటే రైతులు మళ్ళీ సర్వేకి దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ సూచన. సమష్టి కృషితో సత్ఫలితాలు. బ్రాండ్ ఇమేజ్ పునరుద్ధరించుకున్నాం. గత ఏడాది అధికారులంతా బాగా పనిచేశారు. పెట్టుబడులు భారీగా రాబడ్డారు. ఏడాది అదే స్ఫూర్తితో పనిచేయాలి. చిన్న తప్పు కూడా జరగకూడదు. మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. ట్రూడౌన్కు నాంది పలికాం. సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. 14వ SIBP సమావేశంలో సీఎం వెల్లడి. రైట్, ఏడుకొండలపై ఏమిటిది? మరో అడ్డగోలు తీర్మానం చేసిన టీటీడీ బోర్డు. పాలక మండలి సభ్యుడు జంగాపై కొండంత ప్రేమ. కొత్త అతిథి గృహంలో నిర్మాణానికి స్థలం కేటాయింపు. చూసుకుంటున్నాం మనము వైఎస్ జగన్ సంబంధించి కూడా ఆయన హయాంలోనూ ఆయనకు అవకాశాలు, తగిన డిపాజిట్ చెల్లించకుండా వదిలేసిన జంగా తర్వాత మళ్ళీ కోరుకున్న ససమీరా అన్న టీటీడీ. గ్లోబల్ ట్రస్ట్ను తెరపైకి తెచ్చినటువంటి కృష్ణమూర్తి. ట్రస్ట్ పేరిత స్థలం అస్సలు కుదరదని తేల్చిన బోర్డు. వైసీపీ హయాంలోనే ఆయనకు చుక్కెదురు. కూటమి అధికారంలో రాగానే మళ్ళీ బోర్డులో చోటు. మరోసారి స్థలం కోసం పావులు కదిపినటువంటి జంగా. ప్రత్యేక కేసు అంటూ పాలక మండలి ఆమోదం. భానుప్రకాష్ వ్యతిరేకించిన ముందుకే చైర్మన్ ప్రత్యేక ఆసక్తిపై అనుమానాలు. రైట్, దీనికి సంబంధించి కూడా మళ్ళీ కొండ మీద ఒకరోజు వస్తే కోసం నాన్న తిప్పబడాల్సిందే. సిఫార్సు మీద అతిథి గృహంలో గది దొరికితే అదొక అదృష్టమే. ఇక తామే స్వయంగా కొండ మీద గెస్ట్ హౌస్ నిర్మించడం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అసాధ్యం. అవకాశం ఇస్తే శ్రీవారికి కోట్ల కొద్ది విరాళం ఇచ్చి మరీ గెస్ట్ హౌస్లు నిర్మించి అప్పగించేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరికో అందరికో సాధ్యమైన ఈ విషయం టీటీడీ బోర్డు సభ్యుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తికి సాధ్యమైంది. ఏమిటో ఆయన ప్రత్యేకత? అన్ని నిబంధనలు పెట్టి ఆయనకు మాత్రం కొండ మీద అతిథి గృహం నిర్మాణం కోసం స్థలం ఎందుకు కేటాయిస్తున్నట్టు? దీని వెనుక ఉన్నదెవరు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ప్రత్యేకమైనటువంటి కథనం వేసింది. గ్యాస్ ఛాంబర్. ఢిల్లీ వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి. ఆస్తమా, నిమోనియా రోగులకు నిత్యం నరకం. శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు. పొగమంచుతో విమానాలు రాకపోకల ఆలస్యం. ఇక వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి. సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణమని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. సో మొత్తం మీద చైనా సర్కార్ చర్యలతో 10 ఏళ్ళు పరిస్థితి మెరుగు. అదే విధానాలతో ఢిల్లీలోని పాటించాలని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు.
ముఖానికి మాస్కులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నటువంటి ఆప్ ఎమ్మెల్యేలు. మరి దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. సోనియాకు అస్వస్థత, శ్వాసకోశ సమస్యతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరిక. సంక్రాంతికి బస్సులు లేవు. పండగ ప్రయాణాలకు ఏపీ ఆర్టీసీకి షాక్. హైదరాబాద్ నుండి ఏపీకి 240 బస్సులే. రాష్ట్రం లోపల నడిచే బస్సులు స్పెషల్ అయినట. ఇక మభ్యపెట్టే ప్రకటన విడుదల చేసిన ఆర్టీసీ. గత అనుభవాల నుండి పాఠం నేర్వని తీరు. ఇదే అవకాశంగా ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ. ఎట్టా ప్రతిసారి ఉండేది అది. రైట్. రవితో పోలీసుల కుమ్మక్కు, కేసును బలహీనపరచడంలో భాగస్వామ్యం. నేటి పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణం అని చెప్పేసి ఒక వార్త వేయడం జరిగింది. సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. లాస్ట్ V6 వెలుగులో చూసుకుంటే కనుక హైదరాబాద్ను కాపాడేందుకు చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న హీల్డ్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు హైదరాబాద్ కాపాడేందుకు హీల్డ్ పాలసీ, పరిశ్రమల ORR అవకతవకలకు పంపకుంటే ఇక్కడ బతకలేమని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. దీనిపైన ఇటు బీజేపీకి సంబంధించి కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కొంచెం టగ్ ఆఫ్ వార్ నడిచింది నిన్న. సో భోపాల్ ట్రూజరీ ఘటనలు ఎక్కడ జరగాల్సింది, ఫ్యాక్టరీలను తరలించుకుంటే పిల్లలకు బంగారు గిన్నెలో విషం ఇచ్చినట్టు అని చెప్పేసి చెప్పడం జరిగింది. హీల్డ్ పాలసీ వస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, కొంచెం న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మేము ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్. పెట్టుబడులతోనే అభివృద్ధి అని చెప్పేసి బట్టి విక్రమార్క అన్నాడు. అలాగే వాటా నుండి కూడా GSDPలోకి 52% చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పుడే $3 ట్రిలియన్ ఎకనామిక్ సాధ్యం. రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఈవీఎంలపై 20% డిస్కౌంట్. ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫర్. సర్కార్ వెహికల్స్లోనూ ఈవీలను సంఖ్య పెంచుతాం. రాష్ట్రంలో ఏడాదిలో 1,00,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ సెటైజ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో గడుస్తున్నటువంటి కాలం, ముందుకు సాగుతున్నటువంటి కాలం ప్రకారం కూడా అందరూ కూడా ఈవీకి మొగ్గు చూపుతున్నారు. కరెంట్ వెహికల్స్ కూడా, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, ఛార్జ్ వెహికల్స్ కానీ సంబంధించిన దానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. సో అందులో భాగంగానే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అంశం. రైట్. కాంగ్రెస్ సర్పంచ్లు ఖబర్దార్, వచ్చేది మేమే, మీ సంగతి చూస్తామని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. వాగులు బంకలు తేలని సీఎం కేటీఆర్కు నీళ్ళ గురించి చెప్తాడా? అండ్ అసెంబ్లీ గౌరవ సభ కాదు, ఇక కౌరవ సభలు అని చెప్పేసి, బూతుల సభ అని చెప్పేసి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ సర్పంచ్లు. ఇక బంట్రోతులు అని చెప్పేసి అంటే మాత్రం బాగున్నదని చెప్పేసి వ్యాఖ్యానించాడు. అలాగే మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడని చూడొద్దని చెప్పేసి చెప్పాడు. కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన. కవిత రాజీనామాకు ఆమోదం. మొన్న మండలిలో కవిత చాలా భావోద్వేగానికి గురైంది. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా తనని ఎప్పుడు కూడా లెక్క చేయలేదు. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా తను జాతీయ రాజకీయాలకు సంబంధించి నేను ఒప్పుకోలేదు, నాకు అసలు సంబంధం లేదని చెప్పేసి చాలా ఉద్వేగమైనటువంటి ఒక భావోద్వేగంతో ఆమె మాట్లాడడం జరిగింది. కన్నీరు కూడా పెట్టుకుంది. అది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పేసి తన ఉన్న బిడ్డల మీద కూడా ఒట్టేసి చెప్పడం జరిగింది. ఎట్టకేలకు లాస్ట్కి కవిత రాజీనామా కూడా ఆమోదం చెందింది. సో మేడారంలో రూమ్ రెంట్ల వేలల్లో. సో ఏసీ రూమ్ రోజుకు 5,000, నాన్ ఏసీ రూము 4,000. బయట భారీగా వెలిసిన గుడారాలు 400 నుండి 1000 వరకు కూడా ఛార్జ్. భారీ అద్దెలతో భక్తులు ఇబ్బందులు. నిజమే, మేడారం జాతర వస్తే కనుక చాలా రేట్స్ పెరిగిపోతాయి. అసలు అక్కడ ఉండడానికి కూడా చాలా ఇబ్బంది. నిజంగా చెప్పాలంటే గిరిజన సాంప్రదాయం సంబంధించి కూడా ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈసారి కేంద్రం బడ్జెట్ ఆదివారం రోజునే. సో ఎప్పుడు కూడా ఈసారి కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది ఫిబ్రవరికి సంబంధించి కూడా. మొత్తం మీద కనుక ఫిబ్రవరిలోనే వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఏదైతే ఉందో అది ఆదివారం వస్తుంది. అయినప్పటికీ కూడా అన్ని కార్యాలయాలు సెలవు, అలాగే అంతా కూడా సెలవు దినంగా అయినప్పటికీ కూడా కేంద్ర బడ్జెట్ మాత్రం అదే రోజు ప్రవేశపెట్టాలని చెప్పేసి అనుకుంటుంది. రైట్. యూపీలో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు అని చెప్పేసి సర్ మసాయిదాలో జాబితాలు రిలీజ్. సో సర్ ప్రక్రియ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోతుందని చెప్పేసి ఊహాగానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ దానికి ఒప్పుకోవడం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా కూడా తప్పులు తడకలు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అండ్ ఖచ్చితంగా ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళకే కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉందో, ఎన్నికల ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో చూసారు కదా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు. ఇటు ఈనాడు కానివ్వండి, సాక్షి, ఆంధ్రజ్యోతి, V6 వెలుగు. ఇది వాళ్ళ పేపర్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. Good night.